ఇది దేవాలయం. ఇక్కడ దేవతలే ఉంటారు. మీలాంటి రాక్షసులు ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోండి. నాకు మీరు తప్ప ఎవరున్నారండి? ఎక్కడికి వెళ్ళగలను? ప్లీజ్ పొమ్మనకండి. మీరు కాదు కూడదు అంటే ఏ నుయ్యో కొయ్యో తప్ప నాకు వేరే దారి లేదండి. ఏయ్, నటించకే. మీ వాడి పాపిష్టి వాళ్ళు బతకూడదు. త్వరగా వెళ్ళి ఏ నుయ్యో గొయ్యో చూసుకుని అందులో దూకి చావండి. వెళ్ళండి. అల్లుడు గారు, తప్పు చేసింది నేను. నన్ను శిక్షించటం న్యాయం. నా కూతుర్ని శిక్షించకండి. కనికరించి ఆదరించండి అల్లుడు గారు. చిన్నవారైనా మీ కాళ్ళు పట్టుకుంటాను. మీ నాటకాలు నా దగ్గర వద్దు. మర్యాదగా వెళ్ళిపోండి. అన్నయ్య, ఏమిటన్నయ్య మాటలు? నీకు వీళ్ళ గురించి తెలీదమ్మా. తేలి కొండలోనే విషం, పాముకి కూరలోనే విషం, కానీ వీళ్ళకి ఒళ్ళంతా విషమే. ఇంకా ఎక్కడ నిలబడ్డారా? మర్యాదగా వెళ్ళిపోండి. లేదంటే నేనే మెడబెట్టు బయటికి ఎంటేస్తాను. రాజేష్, గుమ్మంలోకి వచ్చిన శత్రువుని కూడా లోనికి రండి అని నవ్వుతూ ఆహ్వానించే సాంప్రదాయం రా మన. నా మీకు వీళ్ళ గురించి సరిగ్గా తెలీదు. ప్లీజ్ నా మాట వినండి. వీళ్ళు ఎన్నెన్ని మాట్లాడినారో నాకు తెలుసు. రాజేష్, కుటుంబం అన్నాక పొరపాట్లు రాకుండా, మనుషులన్నాక మాట మాట్లాడకుండా ఎలా ఉంటారు బాబు? అంత మాత్రాన ఇలా కఠినంగా మాట్లాడడం పద్ధతి కాదు. మన ఇంటి కోడలు కంట తడి పెడితే మంచిది కాదురా. ఏంటో నువ్వు అన్నీ తెలుసుకోవడం ఇలా మాట్లాడుతున్నావేంటి? వాళ్ళు నేను మాటలతో చేష్టలతో ఎంత బాధ పెట్టారో అన్నీ మర్చిపోయావా? అన్నయ్య, తప్పంతా వీళ్ళదే అన్నట్టు మాట్లాడతావేంటి? అందులో నీ తప్పు చాలా ఉంది. మొదట్లోనే నువ్విలా ఖండించుంటే అసలు గొడవలే ఉండేవి కాదుగా. కరెక్ట్గా చెప్పావమ్మా. మీ వదిన్ని లోపలికి తీసుకెళ్ళి. రావదినా. కనకం, దేవతలంటే మీ అత్తామామల పాదాలకు నమస్కరించి ఆ తర్వాత లోపలికెళ్ళు. నానా, నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. శాంతమ్మా, మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను. నా కూతుర్ని నువ్వు గుండెల్లో పెట్టి చూసుకుంటావని నాకు తెలుసు. నేనొస్తానమ్మా. ఎక్కడికి వదిన గారు? నా బూటి వారి కోసం ఎన్నో గుళ్ళు గోపురాలు ఉన్నాయి. నా ఆఖరి జీవితం అక్కడే గడుపుతానమ్మా. మేమందరం ఉండగా మీరు గుళ్ళు గోపురాలకు దేనికమ్మా వెళ్ళడం? ఈ రోజు నుంచి మాతో పాటే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అది కాదన్నయ్య గారు. ఇంకేం మాట్లాడకండి వదిన గారు. ఇది మీ పుట్టిల్లనుకోండి. పదండి. రావదినా. రండి. పదరా. రావదినా. నన్ను నా కూతుర్ని బయటికి గెంటుతారేమో, నా పథకం నీరుగారిపోతుందని మనసులో ఓ మూల భయంతో సతమతమయ్యాను. శాంతమ్మా, నాకు చాలా మేలు చేశారు మీరు. మీ కూతురి పెళ్లి జరగదు, జరగనివ్వను. ఎంతసేపని ఇలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారో. ప్లీజ్ రేవంతి, నా మనసేం బాగోలేదు. నన్ను డిస్టర్బ్ చేయకు. నన్ను ఒంటరిగా ఉండనివ్వు. ఇటువంటి సమయంలో మీరు ఒంటరిగా ఉండడం మంచిది కాదండి. అలా కాసేపు ఆఫీస్ వరకు వెళ్ళొస్తే బాగుంటుంది. పోనీ ఒక పని చేద్దాం, గుడికి వెళదాం. అక్కడికి వెళితే మనసు కాస్తైనా తేలిక పడుతుందండి. నో, ఆ భగవంతుడే నాకింత కష్టం కలిగించాడు. అటువంటప్పుడు గుడికి వెళ్ళడం దేనికి? బాధ వల్ల మీరు అలా అంటున్నారే గాని భగవంతుడు కరుణామయుడండి. పరీక్షిస్తాడే గాని పనిష్ చెయ్యడండి. నో డౌట్ మన హని తప్పకుండా వస్తాడండి. థ్యాంక్స్. మీతో నేనొక ముఖ్యమైన విషయం చెప్పాలండి, వింటారా? చెప్పు. కోపం రాకూడదు, ప్రశాంతంగా వినాలి. ఆఫీస్ నుంచి సెల్లుకు చేస్తే మీరు రెస్పాన్స్ ఇవ్వలేదట. ల్యాండ్లైన్కి చేశారు. మోడల్ సుష్మిత్ ముంబై నుంచి వచ్చి హోటల్లో దిగిందట. మీతో మాట్లాడాలి అని అందట. ఆ రాస్కల్కి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయమని చెప్పానుగా. మళ్ళీ దేనికి ఫోన్ చేస్తున్నట్టు? కోపడకూడదని మీకు ముందే చెప్పాను. ప్లీజ్ టెన్షన్ కాకండి, కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. రేపు షూటింగ్ ఉందట కదా. సుస్మిత్ని మీరు యూజ్ చేసుకోకపోతే
20 days వరకు ఉండదట. అబ్రాడ్కి వెళ్తోందట. ఆమెతో చేస్తున్న యాడ్ హిందుస్థాన్ లీవర్ వాళ్ళకి 20వ తేదీ కల్లా అందిస్తాను అని అగ్రిమెంట్ చేశారట. అలా ఇవ్వకపోతే ఆర్డర్ క్యాన్సిల్ చేసే ప్రమాదం ఉందట. నష్టం చాలా ఎక్కువగా ఉంటుందని. నరహరి చెప్పాడా? ఒక్కసారి చెప్తే బుద్ధుండొద్దు. నష్టం వస్తే రాని, నేను షూట్ చేయలేను. నీకేం చెప్పాను? సుధీర్జీ క్యాన్సిలేషన్ చెప్పి పంపించామన్నానా? ఆ పని చేయకుండా ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తే కథలు చెప్తున్నావా? నేను షూటింగ్ చేయదలుచుకోలేదయ్యా. ఆఫీస్ కూడా మూసేస్తాను. ఇక యాడ్ కంపెనీయే ఉండదు. గో టు హెల్. డోంట్ డిస్టర్బ్ మీ. అర్థమైందా? ప్లీజ్ శ్రావంతి, కనీసం నన్ను నువ్వైనా అర్థం చేసుకో. నేను బాగా డిప్రెషన్లో ఉన్నాను. ఇటువంటి స్థితిలో నేను ఏం చేసినా అది సక్సెస్ కాదు. నేను సెట్ కావాలంటే కాస్త టైం పడుతుంది. అంతవరకు డోంట్ డిస్టర్బ్ మీ. ఇవ్వండి, నేను మాట్లాడతాను. హలో, రాంగ్ నంబర్. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. హలో మేడం, నేను శ్రవంతిని. రాంగ్ నెంబర్ అని లైన్ని కట్ చేసినందుకు నన్ను క్షమించండి. ఫోన్ దేనికి చేశారో చెప్పండి. 14వ తేదీన డైవర్స్ కేసు హియరింగ్ ఉంది. మీరు శరత్ గారు అటెండ్ కావాలి. విడాకులు మంజూరవుతాయి. మాట్లాడరే శ్రవంతి. మీరు మీ ఆఫీస్ నుంచేగా మాట్లాడుతున్నారు? అవును. ఆఫీస్లో మీరు ఎప్పటి వరకు ఉంటారు? 5 o'clock వరకు ఉంటాను. ఈలోపు నేను మీ ఆఫీస్కి వచ్చి మీతో పర్సనల్గా మీట్ అయి మాట్లాడతాను. దేని గురించి? నేను వచ్చి చెప్తాను కదా లాయర్ గారు. దయచేసి ఇక మీరు ఫోన్ చేయకండి. బిఫోర్ ఈవినింగ్ నేను తప్పకుండా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. రాజేష్, రాజేష్, వస్తున్నాను. ఏమిటి నాన్నగారు? పంతులు గారు ఇంకా రాలేదేమిట్రా? వాళ్ళు వచ్చి టైం అయింది. ఫోన్ చేశాను నాన్నగారు, బయలుదేరారట. ఇంకో 10 నిమిషాలు ఇక్కడ ఉంటారు. ఆహా. ఇదేంటి? అదే ఉంగరం నాన్నగారు, బావగారికి. నిశ్చితార్థంలో అమ్మాయికి కాబోయే అత్తగారు ఉంగరం దొరుకుతారు. మనం పెళ్లిలో కదా అబ్బాయికి ఉంగరం పెట్టాల్సింది. మీరింకా ఆ కాలంలోనే ఉన్నారండి. ఇప్పుడు నిశ్చితార్థంలోనే కాబోయే భార్యాభర్తలు ఉంగరాలు మార్చుకుంటున్నారు. శాంతం వదినా. ఆ, వస్తున్నాను వదినా. రేయ్, ఆ పంతులు గారు ఏమయ్యారు చూడు. వెళ్తానన్నా, మళ్ళీ ఇంకోసారి ఫోన్ వెళ్ళి చేస్తాను. తొందరగా చూడు. ఆ, వస్తున్నాను వదినా. ఏంటి వదినా పిలిచారు? శాంతమ్మా, గారెలు ఇప్పుడే వేస్తే చల్లారిపోతాయేమో. పెళ్లివారు వచ్చాక వేయనా? అలాగే వదినా. స్వీట్ బాగా కుదిరిందమ్మా. వచ్చి కాస్త రుచుడు. సువాసన బట్టే మీరు బాగా చేశారని తెలుస్తోంది వదినా. ఇంకా రుచి చూడండి దేనికి. శాంత, నీ చాదస్తం గాని వంట వాళ్ళు పెడితే పోయేది కదా. పనంతా ఆవిడకి అప్పగించావేంటి? అది కాదు. నాన్నగారు, అసలు ఈ వంటల తత్వంగా అంతా దేనికి? క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తే బాగుంటుందని అమ్మతో చెప్తే వినలేదు. బాగుందండి మీ తండ్రి కొడుకుల వరుస. నేను కూడా వదినా మీకెందుకు శ్రమ, కేటరింగ్ ఇద్దాం లేదంటే వంట వాళ్ళని పెడదాం అన్నాను. ఆహా, మీ చెల్లెలు వింటేనా? నేనుండగా అవేం అవసరం లేదు అంది. ఈవిడ గారికి తోడు మీ కోడలు కూడా ఉంది. చూసారా వదినా మీ అన్నయ్య గారి మాటలు? పట్టుమని 100 మందికి వంట చేయడానికి వంట వాళ్ళు దేనికి అన్నయ్య గారు? ఇక క్యాటరింగ్ అంటారా? ఆ వంటలంత రుచిగా ఉండవు. ఇలా వంట చేయడం నాకేం కొత్త కాదులేండి. అత్తయ్య, రాణికి కళ్యాణం బొట్టు
బుగ్గన చుక్క కూడా పెట్టమంటారా? ఏంటే సోజ్యంగా అడుగుతున్నావు? నిశ్చితార్థం అంటే సగం పెళ్ళైనట్టే. అందుకే నిశ్చితార్థం పెళ్లి కూతురు అంటారు. ఒక్క బాస్కం తప్ప కళ్యాణ బొట్టు బుగ్గన చుక్క ఉండాలే. వాళ్ళొచ్చే టైం అయింది, త్వరగా రెడీ చెయ్యి. అలాగే. కనకం, రాణికి తల్లిండా పూలు పెట్టు, చూడ ముచ్చటగా బొమ్మలా తయారు చేయి. నాకు తెలుసు గాని నువ్వు కూరలో ఉప్పు కారాలు సరిగ్గా వేసి ఆ పంచుడు. ఊరికే కబుర్లు చెప్పకు, వెళ్ళమ్మా. ఓసి నీళ్ళు బంగారంగాను. ఆ మాత్రం నాకు తెలియదటే. దీన్నే గుడ్డొచ్చి పిల్లనెక్కిరించింది అంటే. అలా చూస్తూ నిలబడ్డావేం శాంత, నువ్వే వెళ్ళి ఆవిడకి సాయం చెయ్యి. అన్ని పనులు ఆ తల్లి కూతుళ్ళే చూసుకుంటున్నారండి. నన్ను రానిస్తేనా? నేను అనవసరంగా వాళ్ళ గురించి తప్పుగా అనుకున్నానండి. వాళ్ళిద్దరి గుణం బంగారం అండి. అయ్యా, ఇంకా మగపెళ్లి వాళ్ళు ఎవరు రాలేదా? అయ్యా, వారు వచ్చే టైం అయింది. ముందు మీరు పైకి వెళ్ళి మీ ఏర్పాట్లు చూడండి. అమ్మా, మంచి స్ట్రాంగ్ అయిన కాఫీ ఒకటి పంపించండి నాకు. తప్పకుండా పంతులు గారు. అప్పుడు కానీ మంత్రాలు పదండి, బాగా పలుకుతాయి. పంపిస్తాను. వెళ్ళండి వెళ్ళండి. కమ్ ఇన్. ఎక్స్క్యూజ్ మీ మేడం. శ్రవంతి, రామ్మా రా. కూర్చోమ్మా. థ్యాంక్ యూ మేడం. మీరు మాత్రం వచ్చినట్లున్నారు? అవును లాయర్ గారు. నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలన్నారు. మీ విడాకుల కేసు నాకో మర్చిపోలేని అనుభవంతో మిగిలిపోతున్న కేసు. నా దాదాపు 15 సంవత్సరాల సర్వీసులో ఇటువంటి అనుభవం మచ్చుకైనా నాకు రాలేదు. గొడవలు పడి కొట్టుకుని తిట్టుకుని ఒకరి ముఖాన్ని మరొకరు చూడ్డానికి అసహ్యం వేసినట్లు ఫీల్ అవుతూ విడాకులు తీసుకునే అనుభవమే ఇంతవరకు నాకుంది. మా కేసు మీకు వింతగా అనిపిస్తుందా మేడం? ఎస్, ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండి ఒకరి మీద మరొకరు చాలా ఎక్కువ అభిమానాన్ని పంచుకుని ఇద్దరూ ఒకే లాయర్ని కన్సల్ట్ చేసి విడాకులు తీసుకోవాలనుకోవడం ఇంతవరకు జరగలేదు, ఇకపై జరగదు కూడా. మరో 2 రోజుల్లో మీ వివాహ బంధం మీ నుంచి దూరం అవబోతుంది. ఆ తర్వాత కూడా మీరిలాగే కలిసి ఉంటారా శ్రవంతి? ఓ సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లున్నాను. లీవ్ ఇట్. మీరు ఏ కారణంగా నన్ను కలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. ఇప్పటికే మీ టైం చాలా వేస్ట్ చేశాను. నో, అలాంటిదేం లేదు. ఈ విడాకుల కేసుని మరో 6 నెలల తర్వాత హియరింగ్కి వచ్చేలా చేయగలరా లాయర్ గారు? 6 నెలల తర్వాత? అవును. దానికి కారణం నేను తెలుసుకోవచ్చా? సారీ, చెప్పకూడదు ఏమైనా ఉంటే నో ప్రాబ్లం. నో, చెప్పకూడదంటూ ఏమీ లేదు లాయర్ గారు. శరత్ గారు బాగా డిప్రెషన్లో ఉన్నారు. వారం రోజులుగా ఆయన షూటింగ్ కూడా అటెండ్ కావడం లేదు. ఐ సీ. మీకు విడాకులు ఇవ్వడం మొదటి నుంచి శరత్ గారికి ఇష్టం లేదు. బహుశా త్వరలో మీరు ఆయనకు దూరం అవుతున్నారని కాబోలు అంత డిప్రెషన్లోకి వెళ్లారు. నో, ఆయన అలా డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణం అది కాదు లాయర్ గారు. శరత్ గారికి హనీ అని ఒక కొడుకు ఉన్నట్టుగా బహుశా మీకు తెలియదనుకుంటాను. వాట్? శరత్ గారికి కొడుకున్నాడా? అంటే మీరు కాక ఆయనకు మరొక భార్య కూడా ఉందా? అది తెలిసి మీరు విడాకులు ఇస్తున్నారా? మై గాడ్, శరత్ గారు అమాయకుడని ఉత్తముడని అనుకున్నానే. అమాయకంగా కనిపించే ఆయన వెనుక ఇంత కథ ఉందా? మీరు పొరపాటు పడుతున్నారు లాయర్ గారు. ఆయన మీరు అనుకుంటున్నట్టు అమాయకత్వంతో నిండిన ఉత్తములే. హీస్ ఎ రియల్ జెంటిల్మ్యాన్. మీరనేది హనీకి తల్లి లేదు, యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ బాబంటే షరత్కి ప్రాణం. ఐ సీ. హనీకి క్యాన్సర్. ఎక్కువ కాలం బతకడని డాక్టర్ గారు చెప్పారు. మై గాడ్. ట్రీట్మెంట్ కారణంగా హాస్పిటల్లో ఉన్న హనీ నేనే వాడి కన్న తల్లినని నమ్మాడు. ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు లాయర్ గారు. నేను తల్లిని కాదని తెలిసి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు. ఆ బావంటే శరత్కే కాదు,
మీకు కూడా చాలా ఎఫెక్షన్ ఉన్నట్లుందే. డోంట్ వరీ, ఆ బాబు తప్పకుండా కనిపిస్తాడు. మీ వాక్కు ఫలించాలి లాయర్ గారు అని కనిపించట్లేదన్న కారణంగానే శరత్ గారు బాగా అప్సెట్గా ఉన్నారు. ఇటువంటి సమయంలో మళ్ళీ ఈ విడాకుల వార్త వింటే శరత్ గారు తట్టుకోలేరు. అందుకే 6 నెలలు వ్యవధి కావాలంటున్నాను మేడం. నో ప్రాబ్లం, మీరు చెప్పినట్లు చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. థ్యాంక్ యూ మేడం. ఇది ఉంచండి. అవసరం లేదు, లోపల పెట్టండి. నేను గుడికెళ్ళొస్తానని ఆయనతో అబద్ధం చెప్పొచ్చాను. నేను బయలుదేరుతాను లాయర్ గారు. మీరు బయలుదేరండి శ్రవంతి, మ్యాటర్ నేను చూసుకుంటాను కదా. ఈ విషయంగా దయచేసి మీరు ఇప్పట్లో ఫోన్ చేయకండి. అలాగే, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. బహుశా ఇక ఫైలు అవసరం రాదనుకుంటాను. రాజేష్ వాళ్ళు వచ్చినట్టున్నారు. అలాగే పద బాబు. రండి 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 రండి. నమస్కారం నమస్కారం నమస్కారం. నమస్కారం వదిన. ఇగో మా అబ్బాయి రాజేష్. నమస్కారం. బావగారా? మా బావగారు. నమస్కారం. నమస్కారం. నిశ్చితార్థ పనిలో బాగా బిజీగా ఉన్నట్టున్నారు. మీరలా అనుకుంటే చాలా పొరపాటు పడ్డట్టే అండి. ఆ పనులని మా అబ్బాయి అత్తగారు మా కోడతో చూసుకుంటున్నారు. అలాగా, పదండి రండి వదిన. రామ్ రామ్మ. వదిన గారు, ఆ? ఇంతకీ మా కోడలు రెడీ అయిందా లేదా? అవుతుంది వదిన. అమ్మా నేను కూడా ఒకసారి చూసొస్తానమ్మా. ఆ, అత్తయ్య గారు, వదిన ఏ రూమ్ లో ఉంది? ఆ రూమ్ లో ఉందమ్మా, వెళ్ళు. వెళ్ళు. రండి వదిన. రా బాబు. రండి బాబు. వదిన రాజరావణి, ఎలా ఉన్నావు? బాగున్నాను. బావున్నావా శ్రావణి? ఏంటలా విచిత్రంగా చూస్తున్నావు? నీ కాబోయే వదిన రాణి నా భర్త చెల్లెలే, అంటే నా ఆడపడుచు. వదినా, వదినా, శ్రావణికి ఒక కప్ కాఫీ తీసుకొస్తావా? ఆ, ఇప్పుడేం నాకు అవసరం లేదు. వాళ్ళు మగపిల్లివారమ్మా, అలాగే అంటారు. మర్యాదలు చేయడం ఆడపిల్లివారి కర్తవ్యం. లేకుంటే మనం మర్యాదలేమీ చేయలేదని నిన్నంటారు. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. పంతులు గారు అయితే మంచి వదినా, మాటలు అవును గారు. అంటున్నారు. వదినా, కాఫీ టిఫిన్లు రెడీ. ఈవిడ మా రాజేష్ అత్తగారు, మీలాగే బియ్యపురాలు. వరసలు మారుస్తున్నావు శాంతమ్మ. జానకమ్మ నీ కూతురికి అత్తగారు కాదు. ఏమిటి శాంతమ్మ అలా చూస్తున్నావు? జానకమ్మ సురేష్కి అమ్మ కాదు, అమ్మమ్మ. సురేష్ స్వయంగా నాన్న కొడుకు, అంటే నా మేనల్లుడు. నిజంగానా? అబద్ధం నేను దేనికి చెప్తాను శాంతమ్మ? నమ్మకం కుదరకపోతే జానకమ్మనే అడుగు. నిజమా వదిన గారు?